ఒకసారి బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి. సంపూర్ణత రెండు రకాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూడొచ్చు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి 3 పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక విశ్వాసి ప్రారంభం, అలాగే ఎదిగి ఒక చిన్న శిశువుగా ఉన్నటువంటి విశ్వాసి వాక్యానుభవంలో ఎదిగి పెద్దవాడయ్యేటువంటి అనుభవాన్ని గురించి రాశాడు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును గూర్చిన మూల పాఠములు మీకు మరలా ఒకడు బోధింపవలసి వచ్చింది. దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగునన్నాడు. ఈ వయస్సు వచ్చిన వారు అన్నకాడ పుట్టినోట్లో పరిపూర్ణులు అనే మాట ఉంటుంది. ఇక్కడ శిశువు అనే ఒక మాట వాడాడు. రెండవది పరిపూర్ణులు, బలమైన ఆహారము తినగలవారు, ఎదిగిన వారు, కాలాన్ని బట్టి గమనిస్తే బోధకులు కాదగిన వారు అని మాట్లాడాడు. అంటే 2 ఏజ్లను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి శిశువు దశ, 2 పెద్దవాడైన దశ. భక్తి జీవితంలో 2 రకాల పరిపూర్ణతలు లేక సంపూర్ణతలు ఉన్నాయని చెప్పా. ఒకటి వాక్యానుభవములో ఎదుగుట. ఏ విషయాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడో తెలుసా? మీకు అనేక సంగతులు చెప్పాలని ఉంది, కానీ మీరు మందులు అన్నాడు. మీరు మందులు, బుద్ధి మాంద్యం కలిగిన వాడు, నోటి మాంద్యం కలిగిన వాడు, అంటే మందంగా ఉంటారు, మందంగా మాట్లాడతారు. నోటి మాంద్యము, బుద్ధి మాంద్యము అంటే కొంచెం చురుకు తక్కువగా ఉంటారు. మీరు మందులైనందున, అంటే మెడిసిన్ అయినందునని కాదు, మాంద్యులైనందున కాస్త మీకు కొంచెం ఎదుగుదల తక్కువ. కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను కానీ అవి అర్థం చేసుకునేంత మీకు లేదు అని చెప్పేశాడు. పాలు తాగేవాడు శిశువు, మీరు ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారు. మీరు బలమైన ఉపదేశాన్ని, లోతైన వాక్య సత్యాన్ని గ్రహించడానికి ఆ కెపాసిటీ మీకు ఇంకా రాలేదు. మళ్ళీ మీరు రక్షణలోకి వచ్చిన సంవత్సరాలు లెక్కేసుకుంటేనే మీరు పెద్దోళ్ళై ఇతరులకు బోధ చేయాల్సిన అంతస్తులో ఉండాల్సిన వాళ్ళు, మీరు ఇంకా మూలపాఠాలు కూడా సరిగా గుర్తుపట్టలేదు అని ఆ హెబ్రీ సంఘస్థులను గురించి కొంచెం విమర్శించాడు ఆయన. అక్కడ పిల్లతనాన్ని గురించి, పరిపూర్ణతను గురించి మాట్లాడాడు. లేదా శిశుత్వం అంటే చిన్న ప్రాయము నుండి పరిపూర్ణులు అంటే పెద్దగా ఎదిగినటువంటి వాళ్ళ పరిస్థితిని, రెండింటిని మాట్లాడాడు. ఈ సంపూర్ణత మనకు రావాలి. పొద్దస్తమానం ఆ పై విషయాలు ఏదో తెలిసి తెలియని పిల్లల్లాగా ఏదో చిన్న చిన్న విషయాలు తెలుసుకొని జీవితాంతం ఏమి చేయకుండా బ్రతుకంతా కూడా వెంటనే టైంపాస్ చేసుకునేటువంటి పరిస్థితి కాదు. మనము వాక్యం బాగా ధ్యానించుకోవాలి, అనేక సంగతులు మనం కూడా స్టడీ చేయాలి, విషయాలు తీసుకోవాలి. అలాగే మరి ఎన్నో సంవత్సరాల నుంచి నేను దైవజనులు బోధిస్తుంటే వాక్యం వింటున్నాను, ఎదుటి వాళ్ళకు కూడా మరి చెప్పడానికి నేను సిద్ధం కావాలి. నేను చదువుతున్నాను, దైవజనులు చెప్తుంటే వింటున్నాను, సంవత్సరాలుగా వింటున్నాను. ఇంతవరకు పక్కాడికి ఏం చెప్పాలో కూడా తెలియని అధోగతిలో నేను ఉండకూడదు. కాస్త ఎదిగిన అనుభవంలోకి నేను వెళ్ళాలి. తెలుసుకున్నంతవరకు ఇతరులకు చెప్పగలగాలి. లోతైన వాక్య సత్యాలు, డెప్త్ అయిన విషయాలు కూడా వినడానికి తగిన రీతిని ఆలోచన నాలో ఎదగాలి. నేను పరిపూర్ణతలోనికి రావాలి, లేక సంపూర్ణతలోకి రావాలి అనే
పట్టుదల కలిగిన వ్యక్తులంగా మనం తయారు కావాలి. ఆత్మీయ నాయకుడు తనకు దేవుడు అప్పగించిన మందను అలాగా తయారు చేయాలి. ఇది పౌలు భక్తుని ద్వారా మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సత్యం. ఇదొక సంపూర్ణత. అంటే ఎప్పుడు పిలుపులాటలాడుకునే పిల్లకాయలాగా ఏదో ఎక్కడున్నావు అంటే అక్కడే ఉన్నాను, ఎంతకాలం అయితే రక్షింపడు, ఓ ఇప్పుడు ఎక్కడా చాలా కాలం అయితే, మరి ఏదన్నా 4 మాటలు ఇతరులకు చెప్తున్నావు అంటే మన వాళ్ళు ఏడైద్దిలే. కాస్త లోతైన వాక్యం వినాలంటే అబ్బో మనకు డెప్త్ అర్థం కాదు అన్న ఎదుగు బొదుగు లేని స్థితిలో నువ్వు ఆగిపోకూడదు, కొంచెం పరిపూర్ణత వైపు ప్రయాణం చేయాలి అంటున్నాడు. కొంచెం కాదు, సరిగా నువ్వు పెద్దవాడివి కావాలి. దేవుని కృపను బట్టి నాకు దేవుడిచ్చిన పరిచర్యలో అనేక మంది బిడ్డలు పిల్లకాయలాగా లేరు, కాస్త పెద్దయ్యారు. దేవునికి స్తోత్రం. పెద్దవాళ్ళయి వారికి దేవుడిచ్చిన కృప మేరకు ఇతరులకు బోధించుటకు, ఇతరులకు సత్యము ప్రకటించడానికి, సువార్త సేవ చేయడానికి, సంఘ నిర్మాణం జరిగించడానికి, సమకూడిన బిడ్డలకు సత్యం నేర్పడానికి, సంపూర్ణ స్థితిలోనికి నడిపించడానికి రెడీ అయి దేవుని కృపను బట్టి అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధమైన సంపూర్ణత లేదా పరిపూర్ణత. ఇంకొక పరిపూర్ణత ఉంది. ఇప్పుడు చెప్పిన పరిపూర్ణత ఏమో దేవుని సంగతులు తెలుసుకోవటానికి, ఇతరులకు తెలియజేయడానికి మనలో జరగవలసిన పరిపూర్ణత. మళ్ళీ చెప్పేదా? ఇప్పుడు నేను చెప్పిన పరిపూర్ణత ఏమో దేవుని సంగతులు గ్రహించుటకు, ఇతరులకు వాటిని అందించుటకు కావలసిన పరిపూర్ణత. ఇదొకటి. రెండవ పరిపూర్ణత ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఒక్కసారి బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుతుంది. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఇది రెండవ సంపూర్ణత. ఒకటి, వాక్యానుభవములో పరిపూర్ణులం కావాలి. ఇక్కడ కూడా అదే చెప్పాడు. ఏమని చెప్పాడు? మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా అని విభజించి చెప్తున్నాడు. ఇక క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. యేసుక్రీస్తు సంపూర్ణుడు. మనం పాటలు పాడతాం, కృపా సత్య సంపూర్ణుడా, పరిపూర్ణుడా అని యేసయ్యను గురించి మనం పాడుకుంటాం. యేసయ్య సంపూర్ణుడు. మనమేమో సగం పురుషులం అంటున్నాడు ఇక్కడ. మనం మామూలుగా సగం పురుషులం. యేసయ్య సమస్తమును జయించి సంపూర్ణ పురుషుడని నిరూపించుకున్నట్టు మనము కూడా సంపూర్ణ సిద్ధి పొందిన వారమై సంపూర్ణ పురుషులం కావాలట. మీసాలు పుట్టినోడలా పురుషుడు కాదు. మొన్న చెప్పాను, జయ జీవితం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పొందాలి? జయ జీవితం పొందాలి. ఈ శరీరము నీకు పక్కా వ్యతిరేకం, నీకు శత్రువు, ప్రధాన శత్రువు మన దేహమే. ఈ దేహమే సాతానుకు తొత్తులా వ్యవహరించి వాడి మాయలతో, ఆకర్షణలతో ఏకీభవించి మన ఆత్మను పాడు చేయడానికి శత్రువుకి సహాయపడేటువంటి, మన దగ్గరే ఉండి మనతోనే ఉండే ఒక ప్రధాన శత్రువు మన దేహమే. ఇలాంటి శత్రువుతో మనకు నిత్య యుద్ధము భూమి మీద ఉన్నంత వరకు. అర్థమైందా? నిత్య యుద్ధం ఎప్పుడు? చచ్చిపోయేంత వరకు, లేదా రాకడొస్తే ఎత్తబడేంత వరకు డైలీ యుద్ధమే. ఇదే యోబు గ్రంథము 7:1 చెప్పింది. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు.
యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. యుద్ధం అన్నాడు భూమి మీద మనిషి బ్రతుకు. ఏమిటి యుద్ధం? ఆత్మకు వ్యతిరేకంగా పోరాడేటువంటి శరీరముతో అనుదినం పోరాడాల్సిందే. మనం ఎక్కడో కత్తులు, కటార్లు, ఈటలు, బరిసెలు, బల్లాలు, బాణాలు అవన్నీ తీసుకొని పోయి ఎక్కడో గ్రౌండ్లో కూర్చొని యుద్ధం చేసేది కాదు. ప్రతిరోజు నీతోనే ఉంటాడు నీ శత్రువు. నువ్వు నందంటే వాడు పంది అంటాడు, నువ్వు పంది అంటే వాడు నంది అంటాడు. నువ్వు చేద్దామన్నది వాడు వద్దంటాడు, నువ్వు వద్దన్నది వాడు చేద్దామంటాడు. ఇలాంటి వాడు ఒకడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు. వాడు ఎవరు? వాడంటే నీ శరీరం, నా శరీరం. ప్రతిరోజు దేవునికి నచ్చని, దేవునికి ఇష్టము లేని కార్యాలను నీ చేత చేయించడానికి వాడు ప్రతి నిత్యము నిన్ను పోరాడుతుంటాడు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును అని రాయబడి ఉంది. అవి ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయని గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చూస్తే శరీరములో ఉన్న పాపాల ఆ దుర్గుణాలన్నిటి లిస్ట్ అక్కడ చెప్పాడు. రోమాపత్రిక 7:18లో చూస్తే నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని తేల్చేశాడు పౌలు మహనీయుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. శరీరం అంతా దుర్గుణాల మూటగా ఉంది. శరీరము ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుంది. 2, మూడవది శరీరములో మంచిది కొంచెము కూడా లేదు, మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదునని తేల్చేశాడు. అంటే ఇప్పుడు టోటల్గా ఇది మన ఆత్మకు శత్రువుగా నడుచుకోవటానికి ప్రతినిత్యము సాతానుకు సహకరిస్తుంది. నీ శరీరాన్ని నువ్వు నియంత్రించగలిగితే, దేహాన్ని నువ్వు కట్టడి చేయగలిగితే శత్రువు నిన్నేమీ చేయలేడు. ఇది రహస్యం. శరీరానికి పగ్గాలు వదిలేశావంటే సాతానుకు తొత్తు అయిపోయి ఆత్మను నాశనం చేయటానికి శతవిధాల ప్రయత్నం జరుగుతుంది. యేసు ప్రభు సంపూర్ణ పురుషుడని ఎందుకన్నానంటే ప్రాణాత్మ దేహములను ఒడిసి పట్టుకోగలిగాడు. శరీరము పాపం చేయడానికి అవకాశం ఉన్నా పాపము లేనివాడుగా ఉండడానికి పోరాడాడు, జయించాడు. యేసయ్య పుట్టడమే పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన రక్తంలో పాప బీజం లేదు కాబట్టి ఆయనకు పరిశుద్ధుడిగా జీవించడం సాధ్యమవుతుంది. మనం బ్లడ్లోనే పాపంతో పుడుతున్నాం అన్నయ్య, మరి మనం పాపం చేస్తుంటాం కదా, ఆల్రెడీ బ్లడ్లో ఉంది కదా అని ఒకవేళ ఎవరైనా అంటే, గతంలో చెప్పా మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభువు కూడా పాపము చేసే అవకాశం ఉంది. దీనికి మనకు ఆదాము ఒక నిరూపణ. యేసయ్యలో పాపము లేనట్టే ఆదాములో కూడా పాపము లేదు. కడపటి ఆదాములో పాపము లేనట్టే మొదటి ఆదాము పుట్టుకలో కూడా పాపము లేదు, పరిశుద్ధుడుగానే పుట్టాడు. కానీ తర్వాత చేయలా, పాపం చేశాడుగా తర్వాత. కానీ యేసు ప్రభు వారు ముస్లిం సోదరులు అడిగిన ప్రశ్నకి నేను ఇదే సమాధానం చెప్పాను. యేసు ప్రభు జన్మతా పరిశుద్ధుడు, కన్యకు జన్మించాడు, ఆయనలో ఏ పాపము లేదు అని నేనంటే వెంటనే ముస్లిం సోదరులు కొందరు అన్నారు, అలాగైతే అయ్యా మరి ఈసా వారి కంటే, యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందటివాడు ఆదాం అలైహిస్సలాం, మరి ఆయన కూడా పాపము లేకుండా పుట్టాడుగా, ఆయన పుట్టుకలో పాపము లేదుగా, మరి అప్పుడు ఆయన కూడా దేవుడు అంటారా మీరు అని అడిగితే అప్పుడు చెప్పా, ఆదాము పుట్టుకలో పాపం లేదు కానీ తర్వాత తన చర్యలలో పాపం చేశాడుగా. సాతాను శోధిస్తే ఆ శోధనకు లొంగిపోయాడుగా ఆదాం హవ్వ ఇద్దరు. వాడు నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనే 3 విధములైన శోధనలు, 3 విధములైన శోధనలు ఆదాం దగ్గరికి హవ్వ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారు దానికి పడిపోయారుగా. అవే శోధనలు యేసు వద్దకు తీసుకొచ్చినప్పుడు యేసు ఆ శోధనలో ఓడిపోలేదు. ఆ పండు ఎలా ఉందో రాశాడు చూడు, ఆ చెట్టు. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం, త్వరగా చదువు.
అయితే ఆ. తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి ఆ. దేవుడు ఆ. మీరు చావకుండానట్లు ఆ. వాటిని తినకూడదనియు ఆ. వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనేను. నేను అందుకు సర్పము, ఆ. మీరు చావనే చావరు, ఆ. ఎలయనగా ఆ. మీరు వాటిని తినుదినమున ఆ. మీ కన్నులు తెరవబడిననియు ఆ. మీరు మంచి చెడులను ఎరిగిన వారై ఆ. దేవతల వలె ఉందురనియు ఆ. దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఈమె దగ్గరికి ఎలాగో వచ్చాడు అలాగే ఏసై దగ్గర కూడా పోయాడు. గుర్తించండి, చదువు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. అదుగదుగదుగో, ఆహారమునకు మంచిది అంటే శరీరాశ. కన్నులకు అందమైనదియు. కన్నులకు అందము నేత్రాశ. వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట ఆ చూచిన వివేకము అంటే తెలివి, జ్ఞానము. జ్ఞానం వల్ల అతిశయం, జీవపు డంబం అంటారు. ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఈ మూడు మేల్కొన్న ఈమె దగ్గర. ఆహారమునకు మంచిది. ఆహారం దేనికి తింటాం? ఎప్పుడన్నా మీరు గమనించండి, బండి మీదకి వెళ్ళినప్పుడు కాయలు అమ్మేవాడి దగ్గర ఏదో కాయ తీసుకొని తిన్నారా? ఏదో ఒక కాయ తీసుకొని తిన్నారా? కళ్ళతో మంచిది, రమ్యమైనది, ఆకర్షణీయమైనది వెతికారా? సరిగా చెప్పండి. బండి దగ్గరకు పోయినప్పుడు ఏది తిన్నా గొంతుకు దాటితే మొత్తం పోయి కడుపులోనేగా పడేది, ఏముందిలే ఏదైతేనేమని ఏది పడితే అది తిన్నారా? ఆహా, కడుపులోకే, ఆహారానికే. ఆహారమునకు మంచిది అంటే శరీరంలోకి, శరీరానికి. ఇంకా ఏమన్నాడు? చూపునకు అందమైనదా రమ్యమైనదా? మైకులో చెప్పమ్మా. ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు. కన్నులకు అందమైనది. ఏం కడుపులో పోయేదానికి మళ్ళీ కళ్ళతో చూసేది ఎందుకు కావాలి? నేత్రాశ. బాగుండొద్దు, అందంగా ఉండొద్దు, మనం తినేదానికి సరిపోయేంత సైజు ఉండొద్దు. శీతాకాలం సీజన్లో సీతాఫలాలు వస్తాయి. సీతాఫలాలు చిన్నవి తీసుకుంటామా పెద్దవి తీసుకుంటామా? మీరు ఏ సైజు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే పెద్ద సైజు కాయ ఎంపిక చేసుకుంటాను. ఎందుకో తెలుసా? కన్ను పెద్దగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. చిన్న సైజులో సరిగా పండగ బాగుండవు. పెద్ద సైజు, ఎంత పెద్ద కాయ సైజు ఉంటే అంత టేస్ట్ వస్తుంది సీతాఫలం. అర్థమైందా? సో కన్ను ఖచ్చితంగా, నేత్రాశ తప్పనిసరి. ఆహారమునకు మంచిది అంటే శరీరాశ. చూపుకు అందమైనది, కన్నులకు అందమైనది అంటే నేత్రాశ. వివేకమిచ్చు రమ్యమైనది. అది అక్కడ వివేకమిచ్చు రమ్యమైన ఫలము. వివేకం దేనికి ఉపయోగపడిద్దండి? ఒకడు వివేకవంతుడుగా నడుచుకుంటే దాన్ని బట్టి వాడు ఎదుటి వారి దగ్గర ఘనత పొందుతాడు. వివేకవంతుడు, జ్ఞానవంతుడు, విద్యావంతుడు, ప్రజ్ఞావంతుడు ప్రజల దగ్గర ఘనత పొందుతాడు. అదే జీవపు డంబం. దానికోసమేగా ఈరోజు పెళ్లి చేస్తారు కొంతమంది. ఎట్లా చేసినా అదే పెళ్ళి, అవునా? కానీ జీవపు డంబం అసలు మనం చేసినట్టు ఎవడు చేయకూడదు. అర్థమైందా? ఇల్లు కట్టిస్తారు, ఎవరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నా తినేది ఆ ఫుడ్డే. కానీ మా ఇంట్లో ఉన్న టేబుల్ లాగా ఎవడింట్లో ఉండకూడదు. అందరూ కట్టేది ఇల్లే, ఎండ, వాన, గాలి, చలి మొదలైన వాటిని తప్పించుకోవడానికి ఇల్లు కట్టుకుంటారు. కానీ ఆ ఎదురు ఎలివేషన్ ఉంటుంది. అరే ఎంత డబ్బు ఖర్చు పెడతారో కొంతమంది. ఎందుకో తెలుసా? నా ఇల్లు చూసినోడు బిత్తరపోవాలి. ఎందుకంటే ఎక్కడా కనపడకూడదు ఈ డిజైన్, ఈ డిజైనింగ్ అనేది ఎక్కడా కనపడకూడదు. అలాగా చేయాలి. ఎందుకంటే అబ్బో అనుకోవాలి. ఇది మన మొరట భాషలో చెప్పాలంటే ఎచ్చులు, కాస్త అఫీషియల్గా చెప్పాలంటే హెచ్చింపు, బైబిల్ పరిభాషలో గ్రాంధిక భాషలో చెప్పాలంటే జీవపు డంబం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది ఈ మూడు అందులో ఉన్నాయి. ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఆమెకు ఆ మూడు కలిగినాయి. కలిగించినోడు ఎవరు? పక్కన ఒకడు ఉన్నాడుగా, ఇతడే
ఆ ప్రేరణ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనే ఈ 3 శోధనలు హవ్వ దగ్గరకు తెచ్చి హవ్వను ఫ్లాట్ చేసి తర్వాత ఆదాము దగ్గరకు పోయి ఆదామును కూడా దెబ్బ కొట్టాడు. ఇద్దరు వాటిలో చిక్కుబడిపోయారు. అవకాశం ఉంటే యేసును కూడా అలా కొట్టేయచ్చు. వాడేం దిమాక్ లేనోడే కాదు, యేసయ్య దగ్గరకు వచ్చింది. ఈ యేసులాగే పాపం లేని శరీరంతో, పాపము లేని పరిశుద్ధుడుగా ఆదాము వచ్చాడు, హవ్వ వచ్చింది, ఇద్దరిని కొట్టేశాను, యేసును కూడా ట్రై చేద్దాం అని వచ్చాడు. వాడేం పిచ్చి పనివాడుగా, పిచ్చి పనులు చేసేవాడు కాదు వాడు. యేసయ్య దగ్గరకు వచ్చి ఈ 3 శోధనలే తెచ్చాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అంటే ఆహారము, శరీరాశ. అర్థమైందా? ఇదిగో ఒక్కసారి ఈ కొండ మీద నుండి దూకు, ఈ శిఖరం మీద నుండి దూకు, కింద పడ్డా కూడా నీకేం కాదని రాయబడి ఉందిగా బైబిల్లో, దేవుని లేఖనాల్లో. ఒక్కసారి ఆడ నుంచి దూకి నీకేం కాలేదనుకో, ఇక జనం నిన్ను కింద నడవనీరు, వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటారు, నువ్వు అంతా నువ్వు ఇంత అని నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటారు. అంటే అదేం శోధన? జీవపు డంబం. 3వది, ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమ అంతయు ఒక్క నిమిషములో ఆయనకు చూపాడు. చెప్పలా, చూపాడంటే ఈ పని చేసినాయి. కళ్ళకి ఆ నేత్రాశలు కల్పించడానికి ప్రయత్నం చేశాడు. ఈ 3 ప్రయత్నాల్లో వాడు విఫలమైపోయాడు. యేసయ్య జయము పొందాడు. నా జీవిత కాలంలో సిరిని కానీ స్త్రీని కానీ ఈ చేత్తో ముట్టదని తీర్మానించుకున్నవాడు ముంగమూరి దేవదాసయ్య గారు. డబ్బుని చేత్తో పట్టుకొని పొరపాటున ఎవరన్నా డబ్బులు ఆయన చేతికి ఇస్తే పక్కడి చేతిలో పెట్టేసి తీసుకువెళ్ళి సబ్బుతో కడుక్కుంటాడు. ఆయన సబ్బుతో కడుక్కుంటాడు. ఏదో అశుద్ధం అంటున్నట్టుగా ఫీల్ అవుతాడు ఆయన. ఏదన్నా మామూలు మట్టి మురికి అట్లా అయితే మనం మామూలుగా చేతులు కడిగేసుకుంటాం. ఏదన్నా మనకి ఇప్పుడు ఉదాహరణకి గేదెల దగ్గర పేడకళ్ళు తీసాం, పేడ తీసామండి, మామూలుగా చేతులు కడుక్కొని వెళ్తామా? సబ్బుతో కడుక్కుంటాం. అలా చూశాడు డబ్బును ఆయన. డబ్బు చేతికి తగిలితే సబ్బుతో కడుక్కునేవాడు. అరే అది లేకపోతే నడవదు కదా. అయినప్పటికీ మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అంటే, రొట్టె అక్కర్లేదన్న యేసయ్య బిడ్డగా నేను డబ్బు చేతులు లేకపోతే మాత్రమే నా దేవుడు నన్ను బతికించగలడు అని ప్రకటించినవాడు ఆయన. ఆయన మహానుభావుడు, అవునా? కానీ సిరిని కానీ స్త్రీని కానీ ఏ విధము చేత కూడా ముట్టకుండా తీర్మానం చేసుకున్న ఆ భక్త శ్రేష్ఠుడు కూడా శత్రువు చేతలో మోసపోయానని ఒప్పుకున్నాడు. ఇది పాయింట్. అర్థమైందా? వాడు నన్ను కూడా మాయ చేశాడు తండ్రి అన్నాడు. శత్రువగు సాతాను నన్ను శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయును నాయన, ఎన్నో సూత్రములు గల్పించెను నా నేత్రములకు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఎంత యథార్థవంతుడో చూడండి. వీడు సూత్రాలు కల్పించి నా నేత్రాలను మోసం చేసి ఏదో చేశాడు తండ్రి నన్ను. అందుకే ఏమైపోయాను అంటే, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, నా చాలా మొరలా నాలకించుము జాలిగలనా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా.
ఒకవేళ కొందరు అనొచ్చు, అనయ్య పెద్దోడా అది తప్పిపోయిన కుమారుని గురించి రాసిన పాట నాయన. అయ్యగారు తన స్టోరీ చెప్పలా అందులో. అయ్యగారు తప్పిపోయిన కుమారుడి గురించి రాసిన పాట అని ఒకవేళ పెద్దోళ్ళు నన్ను అనొచ్చు. తప్పిపోయిన కుమారుడి గురించి రాసినటువంటి పాటే కావచ్చు. కానీ భక్తుల మనస్సు ఎలా ఉంటుందో చెప్తా. ఆత్మీయ జీవితంలో పరిపక్వత పొందని వాడు పెద్ద తప్పు చేసి కూడా అది అంతలే అనుకుంటాడు. సంపూర్ణ సిద్ధిలోకి వెళ్ళే కొద్దీ ఆత్మీయంగా ప్రగతి పొందే కొద్దీ ఆలోచన విధానంలో విచిత్రమైన మార్పులు కలుగుతాయి. గతంలో ఒకసారి చెప్పాను నేను, చిన్నప్పుడు దాదాపు 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల ప్రాయం వచ్చేంత వరకు గోళీల ఆట అంటే మనకి ఇష్టమా కాదా? గోళీలే మన ఆస్తులు ఆడిన వాళ్ళకి తెలిసిద్ది. గోళీలు అండి, సీసం గోళీలు. కొంతమంది అవి ఆడతారు, కొంతమంది వేరే ఆడతారు, అది వేరే సంగతి. అయితే పిల్లకాయలు ఆడుకునేటువంటి ఆటలు, వాటిల్లో బాగా నా బాల్యంలో అయితే నేను చెబుతున్నా, మీరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఆడారా చిన్నప్పుడు? గోళీలాట ఆడారా? బొంగరాలాట, గోళీలాట, ఆ ఆటలు ఈ ఆటలు ఏదో పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడతాంగా. మిగిలిన ఆటలు ఎందుకు చెప్పలేదు, గోళీలాట ఎందుకు చెప్పారంటే ఒక కారణం ఉంది. కొట్టు దగ్గరికి వెళ్ళి గోళీలు కొనుక్కొచ్చుకొని ఆటలో పెట్టి ఆడుకుంటే ఎదుటోడి దగ్గర గోళీలు గెలుచుకోవచ్చు. చదువుకు పోయి రావటం, వచ్చిన కాడ నుంచి ఇక ఈ గోళీలు తీసుకొని పోవటం, ఆట ఆడటం, ఆస్తులు సంపాదించినట్టు, కొంత సొమ్ము పెట్టుబడి పెట్టి కొంత సంపాదించినట్టు అవి తెచ్చుకోవటం, ఒక దగ్గర దాచి పెట్టుకోవటం, మళ్ళా లెక్కేసుకోవటం. అవతలోడు తొండి ఆట ఆడితే వాడి మీద కలబడటం, కొట్లాడటం, మట్టిలో పొరులాడటం. వాడు వీలైతే చొక్కా కూడా చించవచ్చు, లేదా వాడిది మనం చించవచ్చు. వేటి కోసం? బూతులు తిట్టుకోవటం, దెబ్బలు కొట్టుకోవటం, బట్టలు చించుకోవటం, మట్టి పూసుకోవటం. ఆస్తి పోతే ఎంత ఫీల్ అవుతారో అలా గోళీల కోసం గందరగోళం. ఎప్పుడది? చిన్నప్పుడు. ఇప్పుడు మనం ఆ పని చేస్తామా? ఇప్పుడు చేస్తామా? ఒకవేళ ఆ చిన్నప్పుడు ఆ గోళీలాట దగ్గర కొట్లాడుకున్న ఫ్రెండ్ కనపడ్డా కూడా వాడిని చూసి నవ్వుతాం. గుర్తుందా? ఆ పిచ్చిదాని కోసం మనం ఎంత అల్లాడాం, ఎంత కొట్లాడుకున్నా. అవునరా నేను కూడా అని ఎదిగిన తర్వాత సిగ్గుపడతాం. పిల్లకాయలుగా ఉన్నప్పుడు మనకి గోళీకాయలే గొప్ప ఆస్తులు. ఇప్పుడు పెద్ద తలకాయలు అయిపోయాం కాబట్టి ఇప్పుడు గోళీకాయలన్నీ మనకి పిల్లకాయల ఆటలు. అవునా? అవునా? చిన్న ప్రాయములో చెట్టు ఎక్కడం అంటే ఎగిరెక్కాం. ఇప్పుడు పెద్ద అయ్యాం, అంత తొందరగా ఎక్కాం. నేనేం చిన్నవాడిని అంటారా? కోతి కొమ్మచ్చలాడటానికి, చెట్లు కొమ్మలు ఎక్కడానికి, దూకటానికి నేనేం చిన్నవాడిని అంట. వస్త్రధారణ విషయంలో కూడా చిన్నప్పుడు లాగులు వేసుకున్నాం, ఎక్కడెక్కడో పంచర్లు అయిపోయినాయి, అయినా పట్టించుకోవాలా, చూసేవాడి కర్మ అనుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా పాపం పెద్దోళ్ళు కూడా అంతగా పట్టించుకోలే. పోనీ వాడు పిల్లోడు, వాడిదే ఉందని. ఎక్కడో వెనక పంచర్లు అయిపోయినాయి, చూసేవాడే దరిద్రం అనుకున్నాం, మనమే ఫీల్ అవ్వాలి. ఇప్పుడు వస్త్రం కట్టుకుంటే చాలా జాగ్రత్తగా బట్ట కట్టుకుంటాం. ఏంటి అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అది పిల్లతనం. ఇప్పుడు ఎదిగి ఉన్నాం కాబట్టి పిల్లకాయలుగా ఉన్నప్పుడు ఆలోచన వేరు, పెద్దాడుగా ఉన్నప్పుడు ఆలోచనలు వేరు. చిన్నప్పుడు అవసరం లేకపోయినా మాట్లాడతాం, ఏవేవో చేస్తాం, ఏవేవో పిచ్చి చేష్టలు చేస్తాం, వాళ్ళ చేత వీళ్ళ చేత గద్దింపు ఎదుర్కొంటాం. పెద్ద అయిన తర్వాత అవసరం ఉంటే మాట్లాడతాం, లేకపోతే మౌనంగా ఉంటాం. చిన్నపిల్లలు అప్పటిలాగా ఎట్టబడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి, నా చిన్న ప్రాయంలో ఇవన్నీ నేను చేసిన పనులు అందుకే చెప్తుంది. పిల్ల చేష్టలు తెలిసి తెలియక. పెద్దవాడైన తర్వాత అట్లా చేయం. భక్తి జీవితంలో కూడా పిల్లతనం ఉంది, ఎదిగిన అనుభవం ఉంది.
పిల్లతనంలో ఉన్నప్పుడు పెద్ద పెద్దవి కూడా మనకి తప్పులుగా అనిపించవు. ఆత్మీయ జీవితంలో పరిపక్వతకు వెళ్ళిన తరువాత, పరిపూర్ణతలోకి వెళ్ళిన తర్వాత చిన్న తప్పు కూడా పెద్ద కొండలా కనపడిద్ది. ఇది భక్తి సాధకుని యొక్క స్థితి. దేవదాసయ్య గారు ఏమేం పాపాలు చేశాడో అని నేను చెప్పను, కానీ ఒకటైతే ఒప్పుకున్నాడు. బైబిల్లో చెప్పబడిన వచనం కింద అందరము ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అన్న దానిలో నేను కూడా ఉన్నాను అన్న భావన వెళ్ళబుచ్చాడు ఆయన. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నేనుగా ఏం చేయకపోయినా నేను జన్మతా పాపిని. ఆ మాట కూడా ఈ పాటలో పెట్టాడు. వాసిగానే పాపలోకపు వాసుడానో నాయన. అర్థమైందా? నా జన్మము, నా ప్రారంభ నివాసం తల్లి పొట్ట. తర్వాత ఈ భూమండలం మీద, భూమి ఆకాశంలో మధ్యన ఏదో బతుకుతున్నాను. అసలు వాసిగా జన్మతా పాపిని ప్రభు. కాబట్టి ఆ మహానుభావుడు సైతం నా కళ్ళకు, వాడు నేత్రాలకు సూత్రాలు కల్పించి మోసం చేస్తున్నాడు. చాలా మార్లు దప్పిపోయానయ్యా అని ఆక్రందించాడు. ఎట్లా దప్పిపోయాడో, ఏ విషయంలో ఆయన గాయపడ్డాడో, అది మనకి చిన్నది కావచ్చు, ఆ మహానుభావుడి అంతస్తులో అది ఎంత పెద్దదిగా అనిపించిందో. నోరు జారాడో, చెయ్యి జారాడో, ఆలోచనల్లో జారాడో, మొత్తానికి గాయపడ్డాడు. తప్పిపోయిన కుమారుడు, నేను పెద్ద వ్యత్యాసమే లేదు, అతడు నేను ఒకటే అన్నట్టుగా మాట్లాడి, నాకు కూడా నీ క్షమాపణ, నీ కృపయే ఆధారమని ఆయన వాడుకున్నాడు. ఎవరు? నేను చెప్పినటువంటి మహానుభావుడు దేవదాసయ్య గారు. కళ్ళకు సూత్రాలు కల్పిస్తాడు వాడు, కానీ యేసయ్య జయ జీవితం పొందాడు. ఆదాము హవ్వలు ఓడిపోయారు. అక్కడి నుంచి అందరినీ మోసపుచ్చాడని రాస్తుంది. ప్రకటన గ్రంథము 12:10-9. ప్రకటన గ్రంథం 12:9-10. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అన్న కాడ సర్వలోకమును అని గుర్తుపెట్టుకోండి. సర్వలోకం అంటే అందులో నువ్వున్నావు, నేనున్నాను, అందరూ ఉన్నారు, ఒక్క యేసయ్య తప్ప. ఎందుకంటే యేసయ్యను వాడు మోసగించలేకపోయినాడు. ఆయన జయ జీవితం పొందాడు. కాబట్టి యేసు సంపూర్ణ పురుషుడు. దేవునికి స్తోత్రం. అబ్బా వాడు మగాడు, వీడు మగాడు, అబ్బా వీడు మగాడు, వాడు మగాడు అంటారు. ఏం మగాడు? దేన్ని బట్టి మగాడు? బాగా ఆస్తులు సంపాదించాడని మగాడా? 10 మందిని కన్నాడని మగాడా? రొయ్యగాని మీసాలు ఉన్నట్టు 4 మీసాలు అలా తిప్పటం మగాడా? దేన్ని బట్టి? మానవ జాతి చరిత్రలో ఒకే ఒక్క మగాడు సాతానును జయించాడు, పాపాన్ని జయించాడు, అరిషడ్ వర్గాలను జయించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనేటువంటి శత్రువులు, 6 శత్రువులను జయించాడు. మరణాన్ని జయించాడు. నేత్రాశను, శరీరాశను, జీవబుడంబాన్ని జయించాడు. స్వచిత్తాన్ని జయించాడు, తండ్రి చిత్తము నెరవేర్చాడు. చూడు ఎన్ని జయించాడో చూడు. మన హృదయాన్ని కూడా గెలిచాడు, జయించాడు. అందుకే ప్రాణప్రియుడైపోయాడు. హతసాక్షి మరణం పొంది చాలామంది ప్రాణాలు పెట్టేశారంటే కారణం ఏంటి? జయించాడు. ప్రాణము పెట్టునంతగా మనము ప్రేమించాలి అంటే మన హృదయాన్ని జయించాలి. జయించాడు. అన్నిటినీ జయించిన వాడే అందరికంటే అధికుడై ఒక్క మగాడు, సంపూర్ణ పురుషుడు, నా ప్రియుడు, ప్రభువైన అయిన యేసుక్రీస్తు. మన గురించి ఏం చెప్పింది లేఖనం అంటే సగం పురుషులు. ఎందుకు అంటే జయ జీవితం పొందలేదు కాబట్టి. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు మనం కూడా జయ జీవితాన్ని స్వతంత్రించుకోవాలి. దానికోసం మనం కూడా మనల్ని ఓటమి పాలు చేయడానికి సాతానుకు తొత్తులా పనిచేస్తున్న దేహమును జయించాలి.
అది అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నానన్నాడు పౌలు మహనీయుడు. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27, 28 వచనాలు ఒక్కసారి చూడండి. 29 కూడా చూడొచ్చు. 27 చదువు. 27 చదువు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని. 28 చదువు. ఎందుకు అన్ని మ్యాటర్ అంతా ఎందుకు? ఒక మొక్క చదువు చాలా అయిపోయింది, టైం లేదు ఇక్కడ. అందులోనే ఉందా? సరే చదువు, ఆ ఫైనల్ మొక్క చదువు. ఒకవేళ ఇతరులకు అది కావాలా. నేనే భ్రష్టుడనైపోవుదునేమో అని నా శరీరం నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అంటే ఏంటండి పౌలు గారు, దీన్ని నలగైపోతే మాటిందా? వినదు నాయన. భ్రష్టత్వంలోకి ఈడ్చుకెళ్తుంది. ఏంటండి? మన శరీరం అండి, మన శరీరమే నాయన. దాన్ని కంట్రోల్ చేయకపోతే, పగ్గాలు వేయకపోతే, నలగొట్టకపోతే భ్రష్టు పట్టిస్తుంది. చూసారా పౌలు మహనీయుడు దేహమును గురించి ఇచ్చిన మాట? దేవునికి స్తోత్రం. దాన్ని జయించాలి. ప్రతిరోజు రకరకాల ఆకర్షణలు నీ ముందుకు తెచ్చి గొంతెమ్మ కోరికలన్నీ కోరుతూ ఉంటుంది. అది కావాలంటది, ఇది కావాలంటది, అది కావాలంటది, ఇది కావాలంటది, కనపడ్డాయన్నీ కావాలంటది. శరీరం ఆశలు తీర్చంటది, నేత్రాశలు తీర్చంటది, జీవబుడంబపు ఆశలు తీర్చంటది. రోజు ఈ పాట పాడుకోవాలి. మళ్ళీ ఒక నెల, ఒక వారం, ఒక సంవత్సరం కాదు, ఎవ్రీడే ఈ పోరాటం. రోజు యేసు గొర్రె పిల్లను నేను అని పాడుకోవాలి. దేవునికి మహిమ. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి అన్నాడు. పాట పాడేవాడు ఆత్మ, వర్ణిస్తున్నదేమో దేహాన్ని గురించి. తలపై ముళ్ళు గుచ్చబడ్డవి, తలంపులు ఏడుస్తున్నవి అంటే అర్థం ఏంటంటే, అంతకుముందు తలకాయకి ఎట్టి తలంపులు కలిగితే నెరవేర్చాను, ఇప్పుడు కోరికలు కోరితే గుచ్చుతున్నా ముళ్ళు, అందుకని తలంపులు ఏడుస్తున్నవి. అయ్యో మా కోరికలు తీరట్లేదే అని. అర్థమైందా? అట్లాగా నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తలదించుకొని. ఇవంతా శరీర ఆశలను గురించే చెప్తున్నాడు. కళ్ళు తెరిచి చూసి కావాలంటే థూ అని ముఖం మీద ఉమ్ము పడుతుంది, పడగానే చూపులు దించేసుకుంటూ. అంతకుముందు చూసిందల్లా కావాలా ఓకే అని పరిగెత్తింది తీర్చుకోవడానికి. ఇప్పుడు కావాలంటే
నోర్మై దించు, చూపులు దించు, థూ అనగానే దించేస్తుంది. గతానికి ఇప్పటికీ తేడా అది మనకి. అంతకుముందు కనబడ్డదల్లా కావాలి, ఇప్పుడేమో ఛ అని మనల్ని మనం గద్దించుకునే పరిస్థితి. ఎవడు గద్దించొద్దు, మనల్ని మనమే గద్దించుకుంటాం. అది ఇన్సైడ్ జరిగిద్ది. కొంతమంది అయితే బయట కూడా వినపడుతుంటుంది. ఏం బ్రదర్ చీచా అంటే, ఏం లేదు వేరే విషయంలే అంట. ఏదో తప్పుడు తలంపు వచ్చింది, ఏం బ్రదర్ చీచా అంటే చెబుతారా ఏంది, నాకు ఇట్లాంటి ఆలోచన వచ్చిందని చెబితే కొట్టుకుసేస్తారు, చెప్పరు. అందుకే ఏం లేదు బ్రదర్, ఏం లేదు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత కాలములో విచ్చలవిడిగా దాని ఇష్టం వచ్చినట్టు ఊరేగిన దేహం ఇప్పుడు బంధింపబడింది. అది ఎట్లా పడితే అట్లా పరిగెత్తకుండా దాని భుజముల మీద సిలువ మోపబడింది. ప్రతి దినము దాని ఇచ్ఛలు, దాని ఆశలతో కూడా అది సిలువ వేయబడినట్లు ఎవ్రీడే వధాస్థలికి అది నడిపించబడుతుంది. అలా నడిపించిన వాడే జయ జీవితం పొందుతాడు. పొందినోడవుతాడు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తనను తాను తృణీకరించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏ రోజుకు ఆ రోజే నేను దేహ విషయమై చచ్చిపోతున్నాను. ఈరోజు నేను దాని ఆశలు తీర్చను, రేపు తీరుస్తానన్నది కాదు. ఇక ఈరోజే దీని అంతం. ఏ రోజుకు ఆ రోజు దేహమును దాని ఇచ్ఛలతో కూడా వాంఛలతో కూడా సిలువ వేయునట్లు నేను దాన్ని అణిచేస్తున్నాను అని పాడుతున్నాడు భక్తుడు. నా చేతుల సంకెళ్ళు పడినవి, నా కాళ్లకు మేకులు దిగబడినవి. అర్థమైందా? నా కాళ్లకు మేకులు దిగబడినవి, నా అడుగులు రక్తసిక్తమైనవి, నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోచున్నవి. భక్తులు పాటలు రాస్తే బోల్డ్ అంత మీనింగ్ ఉంటుంది. తెలియక చాలామంది పాటలను ఈజీగా దాటి వెళ్ళిపోతారు. పాటల్ని జాగ్రత్తగా గమనించగలిగితే బోల్డ్ అంత మెసేజ్ ఉంటుంది పాటల్లో. మెసేజ్ని డైరెక్ట్గా చెప్పడానికి కొంతమందికి ఎక్కొచ్చు, ఎక్కకపోవచ్చు. పాటలాగా పెట్టేస్తే ఎప్పుడు పాడుకుంటూ గుర్తుపెట్టుకుంటారని పాటలు కట్టారు. దేవునికి మహిమ. దేహమును అలా నియంత్రించాలి, దాన్ని పోరాడి జయించాలి. నిన్ను నువ్వు గెలవగలిగిన నాటిగా దేన్నైనా గెలవగలుగుతావు. ఇది రహస్యం. ఒక సినిమా కవి అన్నాడు, మన్నులోన మాణిక్యాన్ని వెతికే వేర్రమ్మ, నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలే పోవమ్మా అంటాడు. నువ్వు మన్నులో మాణిక్యాన్ని వెతుకుతున్నావు, వెర్రిదానివి. అసలు నువ్వేందో నీకు తెలుసా? నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావా? నిన్ను నువ్వు తెలుసుకున్నావా? నువ్వు అనే వ్యక్తివి ఉనికిలోకి ఎలా వచ్చావు? ఎవరి ద్వారా వచ్చావు? ఎక్కడికి పోతున్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు? ఎంతవరకు నీ ప్రయాణం తెలుసుకున్నావా అన్నాడు ఒక సినిమా కవి. యేసుప్రభుని తెలుసుకోలేదు కానీ కాస్త వేదాంత ధోరణిలో విషయం అర్థమైంది వాళ్ళకి. మరి రాసిన ఆయన తెలుసుకున్నాడు లేదు నాకైతే తెలియదు. అట్లాగే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి, అసలు మనం ఏమై ఉన్నామో. తర్వాత మనల్ని మనం జయించడానికి పోరాడాలి. తన మనస్సును అణుచుకొనలేని వాడు ప్రాకారము లేని పురము వంటి వాడే అన్నాడు సామెతలు. మనసునిగా దేహమును నియంత్రించాలి, జయ జీవితం పొందాలి. అది యేసు పొందాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు పొందారు? యేసు పొందాడు. ఆయనతో పాటు మనం కూడా జయ జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి సాధన చేయాలి. అది చెబుతుంది అక్కడ. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అది మనలోనికి తీసుకొని రావటానికే ఈ పరిచర్య ధర్మం ఏర్పాటు చేశాడు. ఆ కింద వచనాలు అది చెప్తున్నాయి. ఎఫెసీ 4:13 ఏం చెబుతున్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఏ విధమైన సంపూర్ణత అమ్మా? ముందు చెప్పాను,
వాక్యము వినుట యందును ఇతరులకు బోధించుట యందును లోతైన విషయములు గ్రహించున్నట్లును మనము పరిపూర్ణులం కావాలి, మొదటిది. రెండవది, జయ జీవితం విషయంలో కావచ్చు, యేసు యొక్క వ్యక్తిత్వ సౌందర్యం ధరించుకోవటంలో కావచ్చు, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. యేసు వలె ప్రేమించుట, యేసు వలె నడచుట, యేసు వలె మాట్లాడుట, యేసు వలె ఆలోచించుట, యేసు వలె ప్రవర్తించుట. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ మనం అనుకరిస్తే కాదు, యేసును అనుకరించండి లాగాని కొన్ని బోధలు ఉన్నాయి. యేసును అనుకరిస్తే కాదు, ఒక్కటి చేస్తే జరిగిద్ది. యేసే మనలోకి వచ్చి జీవిస్తే అయిద్ది. యేసే మనలోకి వచ్చి జీవించాలంటే మన స్వీయత విషయంలో మనం చావాలి. యేసు మనలో జీవించాలి. ఇది పౌలు చెప్పిన మాట. బ్రతుకట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. జీవించువాడనికను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక మరి నువ్వేమయ్యావు పౌలు గారు? యేసయ్య వచ్చి నీలో బతుకుతుంటే మరి పౌలు అనేవాడు అతడు చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక పౌలుకు సొంత చిత్తం లేదు, సొంత ఇష్టం లేదు, సొంత ఆలోచన లేదు, సొంత ప్రవర్తన లేదు. ఏది చేయాలన్నా, ఎటు కదలాలన్నా యేసే ఆయనను నడిపించాలి, యేసే ఏలాలి. ఇంకంతా ఆయన దేహం అనే పేరే కానీ మొత్తం ఆయన వెళ్తున్నాడు. గెరాసేనీల దేశంలో దురాత్మల పీడితుడైన వాడిని దయ్యాలు వెళ్ళినాయి. వాడు ఊళ్ళో ఉండేవాడు కాదు, శ్మశానంలో ఉండేవాడు. మనుషుల్ని గాయపరిచేవాడు, కేకలేసేవాడు, తిండి తినేవాడు కాదు, జుట్టు పెరిగింది, గోళ్ళు పెరిగినాయి, బట్టలు కట్టుకునేవాడు కాదు, సిగ్గులేని బ్రతుకు బ్రతికాడు. కారణం వాడు దురాత్మవశుడైపోయాడు. మనిషిగా వాడు ఉన్నాడు కానీ వాడిని టోటల్గా దయ్యములు ఏలినందున వాడు అలాగైపోయాడు. మన విషయానికి వచ్చేటప్పటికి మనల్ని యేసు ఏలాలి. అర్థమైందా? మనల్ని ఎవరు ఏలాలి? ఆయన ఏలాలంటే మనమేం కావాలి? మన స్వీయతలో అనుదినము చావాలి. మనం ఎంతగా మన స్వీయ చిత్తములో సొంత ఇచ్ఛలలో చేస్తామో అంతగా ఆయన మనల్ని నింపుకుంటాడు, అంతగా ఫలభరితమైన జయ జీవితాన్ని మనకు ఆయన అనుగ్రహించగలుగుతాడు. నువ్వు ఎంత స్థానం ఇస్తావో అంతే జయం ఉంటుంది నీకు. నువ్వు కొంచెం ఇస్తే కొంచెమే జయ జీవితం. నువ్వు సంపూర్ణంగా ఇస్తా వచ్చావనుకో ఆయన ఆక్రమించుకుంటూ ఉంటాడు. సంపూర్ణంగా నీలోనే ఆయన నివసించి జయ జీవితం జీవించడానికి కృపనిస్తాడు. ఎంతమందికి అర్థమైందో? కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడది అది ఒంటిగానే ఉండును, అది చచ్చి నీడల విస్తారముగా ఫలించును. మనం మన స్వచిత్తం విషయంలో, మన ఇచ్చల విషయంలో, దేహ వాంఛల విషయంలో చావాలంటే పోయి ఏదో ఒకటి చేసుకొని చావమని చెప్పట్ల, మళ్ళీ అటు చేసుకొని శాలేమన్న చెప్పాడు, అందుకు సత్యాన్ని అనేరు. దేవునికి స్తోత్రం. ఉన్న సంగతి చెబుతున్నాను నేను, ఏదో ఒకటి చేసుకొని పొమ్మని కాదు. దేహ వాంఛల విషయములో శాశ్వతమా ఈ దేహం అనే పాటలో దేహాన్ని గురించే వర్ణించాడు 3 చరణాలు. దేహ వాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువు, చిరజీవముతో తరించెదవు. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరెనా. ఎన్నో అనుభవించావు, తనివి తీరిందా? తృప్తి కలిగిందా? ఇక చాలా అనిపించిందా? 90 ఏళ్ళు బతికినా సరే ఆరోగ్యం బాగుండాలి, గట్టిగా ప్రార్థన చెయ్యయ్యా అనే కానీ ఇంకెందుకులేయ్యా 90 ఏళ్ళు బతికా ఇంకా తీసేయమని ప్రార్థన చేయ అంటాడా? అనగలుగుతామా?
ఏం అనుభవించాలని, ఇంకేం సాధించాలని? ఏం లేదయ్యా, ముని మనవరాలు పెళ్ళి చూసి సత్తా, ఊరు పెళ్ళి చూసి, కొడుకు పెళ్ళి, కూతురు పెళ్ళి, ఆడపిల్లల పెళ్ళి కూడా అయిపోయి ముని మనవరాలు పెళ్ళి అంట. ఆమె పెళ్ళి చూసి సత్తా. ఇక చాలీగా ఈ జీవితం అనే తృప్తి కలిగిందా? బ్రతుకు కొరకు పోరాటం, ఏం సాధిద్దాం? తిన్నాం ఎన్నో రకాలు, తృప్తి కలిగిందా? చూసాం ఎన్నో, తృప్తి కలిగిందా? కట్టాం రకరకాల డరుసులు, తృప్తి కలిగిందా? ఎన్ని రకాల డ్రెస్సులు వేసినా అనుభవించాం దేహంతో ఎన్నెన్నో, తృప్తి కలిగిందా? బతికాం ఎన్నో సంవత్సరాలు, తృప్తి కలిగిందా? ఇంకా బతకాలి, ఇంకా అనుభవించ లేదు. ఈ లోకములు భోగములెన్నో అనుభవించిన తనివి తీరెనా, నీ తనువే రాలిపోయినా నీ గతి ఏమో నీకు తెలియునా? శాశ్వతమా ఈ దేహం, పొరపడకే ఓ మనసా. ప్రతిరోజు ఇవి కోరికలు కోరుతానే ఉంటాయి. ప్రతిరోజు నువ్వు ఖడ్గం జుళిపించాల్సిందే. ప్రతిరోజు విచ్చలవిడిగా ఎగురుదామంటది. ప్రతిరోజు దీన్ని ఎత్తిన సిలువేయాల్సిందే. దేవునికి మహిమ. ఆ విధంగా పరిశుద్ధులు క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందు వరకు పరిచర్య ధర్మము నియమించి, సంఘ క్రమమును నియమించి, సంఘములో పరిచారక వ్యవస్థను నియమించి మనకు నేర్పుతున్న అభ్యాసమంతా కూడా నీ శత్రువును జయించు, పోరాటములో విజయము సాధించు, జయ జీవితాన్ని పొందు. ఎందుకంటే రేపు యేసుతో కూర్చుంటున్నావు నువ్వు పోయి. ఆయన ఒక రకంగా, నువ్వు ఒక రకంగా కాదు, ఆయన వలే నువ్వు ఉండాలి. దేవునికి మహిమ. ఆయన యొక్క సంపూర్ణతకు ఈక్వల్గా నువ్వు కూడా రెడీ అయిపోవాలి. యేసు వలే ప్రేమించటం, యేసు వలే చూడటం, యేసు వలే మాట్లాడటం, యేసు వలే వ్యవహరించటం, యేసు వలే క్షమించటం, యేసు వలే సహించటం, యేసు వలే త్యాగం చేయటం, యేసు వలే స్వార్థ త్యాగాన్ని చేసి ఇతరుల కొరకు కరిగి వెలుగటం. ఒక ప్రాంతానికి ఒక దైవజనుడు వెళ్ళి యేసయ్యను గురించి సువార్త చెప్తే విన్న వాళ్ళంతా, ఆ ఊరి ప్రజలు, ఈ మనిషిని మేము చూసామండి, మా మధ్య చాలా రోజులు ఉన్నాడు అన్నారట. వాళ్ళకి యేసు ఎవరో తెలియదు, కానీ యేసు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళి వర్ణిస్తే, మీరు చెప్పిన ఆయన మాకు తెలుసండి అంటున్నారు వాళ్ళు. తెలుసంటే సువార్త విన్నారే అనుకోవటం కాదు, మా మధ్యలోనే ఉన్నాడు అని చెప్పారు. చాలా కాలం ఇక్కడే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, నువ్వు చెప్పిన ఆయన మేము చూసామన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, విషయం ఏంటంటే భక్తి జీవిత ప్రారంభంలో అంతా యేసు వలే ఉంటాము, కానీ కాలం గడిచే కొద్దీ ఇంకో టైపులో షేప్ వచ్చింది. ఇప్పుడు అది బాధాకరమైన విషయం. అది రాకుండా ఎవరికోళ్ళు జాగ్రత్త పడి యేసయ్య పరిపూర్ణతకు మనం కూడా ఈక్వల్గా తయారగునట్లు ఆ సంపూర్ణత అనేది ఒకటి ఉందని గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాలి. ఎంతవరకు నేను యేసు వలె ప్రవర్తిస్తున్నాను, యేసు వలె వ్యవహరిస్తున్నాను, యేసులాగా నడుచుకుంటున్నాను, యేసులాగా మాట్లాడుతున్నాను, యేసయ్య వ్యక్తిత్వపు సౌందర్యం ఎంతవరకు నాకు వచ్చింది అనేది ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి. రకరకాల సమస్యలు అందరికీ ఉన్నాయి, నీకు ఉన్నాయి, భక్తులకు ఉన్నాయి, భక్తిహీనులకు ఉన్నాయి. సమస్యలను రప్పించిన దేవుడే వాటిని తొలగిస్తాడు. వాటి గురించి ఏం లెక్క చేయొద్దు. సమస్యలు వాటి యొక్క తీవ్రత ఎంతగా ఉన్నా వాటిని అనుమతించిన దేవుడే తిరుగులేని పరిష్కారాన్ని వాటికి ఇస్తాడు. ఆత్మీయ జీవితంలో
ఎదిగిన వాళ్ళు అసలు వాటిని లక్ష్య పెట్టరు. వాటిని గురించి గందరగోళం అయిపోయి గజిబిజి అయిపోయి అమ్మోయ్ బాబోయ్ అని గుండెలు బాదుకుంటే పరిపక్వతలోకి రాలా, ఇంకా నువ్వు పిల్లకాయవే. అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇరుగులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు, ఇవి ఏవి నిన్ను గెలిచినా నువ్వు పిల్లకాయవే, ఇంకా పరిపూర్ణతలోకి రాలా. నువ్వు పరిపూర్ణతలోకి వస్తున్న వ్యక్తివైతే ఇవన్నీ నీకు కుప్పగా వచ్చిన ఎత్తిన బడ్డ లెక్క కూడా చెయ్యవు నువ్వు. ఎందుకో తెలుసు, ఆ రహస్యం ఏందో నీకు తెలుసు. ఏది అక్కడ నుండి అనుగ్రహింపబడకుండా నీకు రావట్లా. పరలోకము నుండి ఎవరికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకుంటే ఎవడను ఏది పొందనేరడం. నీకు అప్పులైనాయి అంటే అక్కడి నుంచి అనుగ్రహించబడింది, అప్పులు తీరినాయంటే సమాధానం కూడా అక్కడి నుంచి అనుగ్రహించబడింది, నిందలు వచ్చినాయంటే అక్కడి నుంచే పర్మిషన్ వచ్చింది, నిందలు పూదండలుగా మారినాయంటే అక్కడి నుంచే పర్మిషన్ వచ్చింది, దెబ్బలు తగిలినాయంటే పర్మిషన్ అక్కడి నుంచే వచ్చింది, దెబ్బలకు స్వస్థత వచ్చిందంటే అక్కడి నుంచే పర్మిషన్ వచ్చింది. నాకేం తెలుసు, యోహాను గారు చెప్పాడు, బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు, పరలోకము నుండి ఎవరికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకుంటే ఎవడును ఏది పొందనేరడు. మరణం వచ్చిందంటే పరలోకం నుండి అనుమతించబడింది, చావులో నుండి జీవం వచ్చింది అంటే పరలోకం నుండి అనుగ్రహించబడింది. ఎవరికి ఏదైనా కావచ్చు, ఏ విధమైన సమస్య, అరే రే 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 గందరగోళం గందరగోళం గందరగోళం. నేను చెప్తున్నా, ఆత్మీయ పరిపక్వత పొందిన వాళ్ళు సమస్యలను అస్సలు లెక్క చేయరు. అసలు ఇంత ధీమాగా ఉంటావు, రేపు పొద్దున వాడు వచ్చి నానా గందరగోళం చేస్తానంటుంటే అసలు ఇంత ధీమాగా ఉంటావేంది నువ్వు అంటే ఏమంటారో తెలుసా? పరిపక్వత పొందిన వాళ్ళు ఏంది చేసేది, ఇక రేపే, ఆ రేపు కూడా వచ్చింది, ఇంకో గంట కూడా వచ్చింది, ఇంక అరగంటే ఆయన తొనకదు. అరగంటే అంటే 30 నిమిషాలు, ఇంకా 30 నిమిషాలు ఉందిగా. అమ్మో, ఈ మిడిమేళం ఏందో, ఈ నడమంతరం ఏందో, ఈ తెగింపు ఏందోనమ్మా నాకు అర్థం కావటల్లా. ఇంకా పావుగంటే, ఇంకా 15 నిమిషాలు ఉందిగా, ఇంకా 10 నిమిషాలే, 10 నిమిషాలు ఉందిగా. నా దేవునికి 1 నిమిషము చాలు, 60 సెకండ్స్ చాలు, దేవునికి స్తోత్రం, కార్యం చేస్తాడు ఆయన. అరే అంత అది మరీ ఓవర్ అనుకుంటా. అరే ఓవర్ అనేది నీ ఫీలింగ్, అది నువ్వు పిల్లకాయవు కాబట్టి నీకు అట్లా ఉంటుంది. నేను కాస్త ఎదిగాను, ఆయన రుచి చూశాను, ఆయన కార్యాలు చూశాను కాబట్టి నాకేం టెన్షన్ లేదు. హల్లెలూయా చెప్తారా? ఏం చెబుతామని అంటారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. అసలు నేను చెప్పే వాటి మీదే మనసు పెడతారు. ఇప్పుడు సంపూర్ణ సిద్ధి కొరకు ఏం చేయాలా, ప్రభు చిత్తం ఎలా నెరవేర్చాలా, నా జన్మను ఎలా సార్థకం చేసుకోవాలా, నేను ఏ విధంగా ఇంకా దేవుని చిత్తం నెరవేర్చాలా, ఎంతవరకు ఆయన వ్యక్తిత్వం నాలోకి వచ్చింది, నా భక్తి ఎంతవరకు బలపడింది, నేను దేవునికి ఎంతవరకు తృప్తికరంగా బ్రతకగలుగుతున్నాను, ఈ మైండ్లో ఉంటారండి పరిపూర్ణతలోకి వచ్చేవాళ్ళు.